ఇటీవలనే మన నటసింహం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజు సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇది కేవలం 3 రోజులలోనే 100 కోట్ల వసూలుని సాధించిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు రానున్న రోజులలో గిట్లా మరిన్ని వసూలు సాధించేస్తుంది, అత్యధిక వసూలతోని ముందుకు అడిగేస్తుంది అని నందమూరి అభిమానులు సైతం నమ్మకం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఇప్పటికే 3 హీరోయిన్లు నటించారు. ఇక ఊర్వశి రౌటెల్లా ఏమో పలు కీలక సన్నివేశాల ఐటమ్ పాటలల్లా ఒక యాక్షన్ సన్నివేశాల నటించింది. ఇక బాలయ్యకు జోడీ లెక్క ప్రజ్ఞ జైస్వాల్ నటించి మెప్పించింది. ఇక అసలు పాత్ర శ్రద్ధ శ్రీనాథ్ కీలకంగా నిలిచింది అని చెప్పుకోవాలి. ఆమె నటించిన కలెక్టర్ పాత్ర మాత్రం ఆ కథతోనే మలుపులు అనేది ఆమె చుట్టే తిరిగింది, కథనే మారిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూలు సాధించిన నేపథ్యంలో చిత్రయూనిట్ సభ్యులందరూ కలిసి మీడియా ముందుకు వచ్చి ఒక మీటింగ్ పెట్టిర్రి అనంట. ఇక దీని గురించి మాట్లాడదామని ఖరారయ్యారంట. ఇక అదే విషయంలో చిత్రయూనిట్ సభ్యులందరూ దీంట్లో పాల్గొన్నారంట. ముఖ్యంగా బాలకృష్ణ మాట్లాడుకుంటా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండంట. అయితే శ్రద్ధ శ్రీనాథ్ గురించి ముఖ్యంగా ఆయన మంచి నటి అని ప్రశంసలు కురిపించిర్రంట. అయితే శ్రద్ధ శ్రీనాథ్ గురించి బాబీ చెప్పిండు, కానీ శ్రద్ధ శ్రీనాథ్ ఎప్పటికప్పుడు సినిమాలలా అవుపడతలేదు. ఇక ఆమె ఎప్పుడైనా సరే కానీ నటులు ప్రేక్షకులలా ఉండాలి. ఇక వాళ్ళు అనబడతనే కానీ ఏ పాత్ర అయినా సరే కానీ వాళ్ళు నటిస్తే వాళ్ళకు దక్కాల్సిన మంచి గుర్తింపు లభిస్తుంది అని అన్నాడంట. ఇక శ్రద్ధ శ్రీనాథ్కి ఇప్పటి వరకు నటించిన దాంట్లల్లా ఆమెకు దక్కాల్సిన గుర్తింపు కానీ పేరు కానీ ఇంకా దక్కట్లేదు అని చాలా మంది అభిప్రాయపడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గిట్లా గదే మాట అన్నాడు. ముమ్మాటిగా గది వాస్తవం అనే ఒప్పుకోవాల్సిందే. నందమూరి బాలకృష్ణ అన్నాడంటే ఇక అది మామూలు విషయమే కాదు. అయితే శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు గిందులో నటించిన ప్రతిభ బట్టి అవకాశాలు అందుకుంటున్నది, మంచిగానే ఉన్నది. కానీ ఎప్పటికప్పుడు ఆమె అవకాశాలతోని సినిమాకు చేస్తలేదు కనుక ఆమె ప్రేక్షకులు ఎప్పుడైనా సరే కానీ ఆ నటులు దృష్టిలో ఉండాలి కనుక ఆమె ఇప్పటి నుంచైనా సరే కానీ వరుస పెట్టి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా అన్నాడంట. ఇక ఇప్పటికే ఆమె ఈ పద్ధతిని మార్చుకున్నది అని నేను భావిస్తున్నా అని గిట్లా అన్నాడంట. ఇక దానికి పక్కనే ఉన్న శ్రద్ధ శ్రీనాథ్ తలకాయ ఊపుకుంటా ఇక నేను ఇప్పటికెళ్ళి వరుస పెట్టి సినిమాలు వేస్తా అని అన్నదంట. అయితే డాకు మహారాజ్లా శ్రద్ధ శ్రీనాథ్కు మంచి పాత్ర దక్కిందనే చెప్పుకోవాలి. కనిపించింది తక్కువ నిమిషాలు అయినా సరే గాని ఆమె పాత్రకు ఉన్న కీలకమైన పాత్ర గనుక ఆమె అందుకే సరే అన్నదన్నట్టుగా తెలుస్తున్నది. ఇక మీదట శ్రద్ధ శ్రీనాథ్ అసలు పాత్ర రావాలే గాని ఇక దాన్ని సత్తా చూపిస్తా అనేటట్టుగా ఇప్పటికే పలు సినిమాల నుంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఇప్పటికీ ఆమె సినిమాలు వరుస పెట్టి వేస్తే ఇతర హీరోలని పక్కకు దోషి మరి ఈమె విజయం అందుకొని అవకాశం ఎంతవరకు ఉండేదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.